ఈ చక్రాలన్నీ చేసినందుకు, ఖాళీగా ఉన్నందుకు ఈ అంట్లన్నీ వచ్చాయి. దాని రిజల్ట్ ఏమైందంటే, ఈరోజు ఖాళీగా ఉన్నానని చక్రాలు చేద్దామని మన ఇండియా నుంచి తెప్పించుకున్న చక్రాలు. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. 4, 5, 6 ఉన్నట్టున్నాయి. 6 టైప్స్. ఒకటి నార్మల్గాను, ఇంకోటి సన్న చక్రాలు చేద్దామని 2 కలిపాను. ఫస్ట్ టైం చేస్తున్నాను. నా పెళ్ళయి 7 ఇయర్స్ అవుతుంది, మ్యారేజ్ అయ్యి. ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదు. చూస్తూ ఉంటాను ఇంట్లో చేసినప్పుడు. ఈవెన్ మా మమ్మీ చేసిద్ది, లేకపోతే మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో మా అత్తయ్య చేసిద్ది. మా అత్తయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ కాదు, నా మేనత్త, మా హస్బెండ్ వాళ్ళ వదిన. తను చేసి పెట్టేది నాకు. ఈవెన్ అంతకుముందు వచ్చిన స్నాక్స్ కూడా తను చేసి పంపించింది. అరిసెలు కానీ, చెక్కలు కానీ, చక్రాలు కానీ తనే చేసేది. మా మమ్మీ ఉంటే మా మమ్మీ చేత చేయించుకుంటా. యాక్చువల్గా నాకు తిప్పడం కూడా రాదు. ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉన్నాను. చాలా టైట్గా ఉండేది. మా మమ్మీ నాకు ఏది చెప్పదు. నాకు ఎప్పుడు మా మమ్మీయే చేసుకునేది. మా మమ్మీ అయితే చెక్కలైనా, చక్రాలైనా, మీద అరిసెలు తప్ప మా మమ్మీ అన్నీ చేసేది. మా మమ్మీకి అరిసెలు కుదరవు. ఎందుకంటే అప్పుడు మా నాన్నమ్మ చేసేది అరిసెలు, ఆమెకు వచ్చి కాబట్టి. అది కాక ఇక్కడ ఏంటంటే, ఇంకా స్నాక్స్ తీసుకోవాలంటే వేస్ట్ తప్ప ఏమీ లేదు. అందుకని ఇంట్లోనే నేర్చుకుంటానికి నేను అన్నీ తెప్పించుకున్నానని చూపించా వీడియోలో. స్నాక్స్ కొంటే ఆ వారం అవుతాయి. పైగా స్నాక్స్ మా పాప కారమే అవి తినదు. తను ఎక్కువ స్వీట్స్ తింటాడు. మా హస్బెండ్ అయితే చక్రాలు అలాంటివి తింటూ ఉంటాడు. ఇంక ఇంట్లో అయితే ఇంట్లో చేస్తే తినిద్ది మళ్ళీ చక్రాలు, చెక్కలు. అందుకని నేనే నేర్చుకుందామని ఫస్ట్ టైం అయినా పర్లేదు, బాగానే వచ్చినాయి. కాకపోతే మనకి పెద్ద చక్రం వచ్చింది, అలా రాలా, కొంచెం సపరేట్ అవుతా వచ్చినాయి. అదైతే చక్కగా చక్రం రౌండ్గా వస్తే ఊడిపోకుండా ఇలా కొంచెం డివైడ్, నేను గ్యాప్ తీసుకుని వేసుకునేసరికి కట్ అవుతా వచ్చినాయి. కానీ ఇది పర్లేదు, టేస్ట్ చూస్తే సేమ్ బాగానే, ఇంచుమించుగా బాగానే వచ్చింది. సన్న చక్రం ఇది, అందుకని తీసి సెకండ్ ఇది సన్న చక్రం పెట్టి కారపూస టైప్ అనమాట. మా ఇంటి దగ్గర అభిలాష్ హాట్లో సన్న చక్రం ఉంటాయి, అవి నాకు బాగా ఇష్టము. అవి అయితే బాగా తింటాను చక్రాల్లో. చక్రాల్లో నేను ఏ చక్రాలు తిన్నాను, ఇదే సన్న చక్రం అయితే తింటాను. చెక్కలు ఇవన్నీ నాకు నచ్చవు. అరిసెలే తింటాను నేను కూడా. ఇదైతే ఎమ్మడిని తీయాలనుకుంటే నేను ఎక్కువసేపు ఉండేసరికి కొంచెం ఎక్కువ బాగా కాలిని, అందుకని నేను తర్వాత చేసినప్పుడు ఎమ్మడినే తీస్తూ ఉన్నాను. అప్పుడు బాగానే వచ్చినాయి, టేస్ట్ అనిపించింది. ఫస్ట్ మాత్రం కొంచెం ఎక్కువసేపు కాలేసరికి నాకన్నా లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తాను. ఇది పట్టుకోవడానికి, తిప్పడానికి చాలా అనిపించింది. ఇంకా ప్రెస్ చేసే అయితే నేను అస్సలు వత్తలేనని మా మమ్మీ అవి తీసుకోలేదు. ఇవే కొంచెం ఈజీగా తిప్పుకోవచ్చని. చాలా టైం పట్టింది ఇక్కడ పొగ రాకుండా చేసుకోవాలని. అది అప్పటికి డోర్ తీసుకొని పెట్టుకుంటాను నేను ఎప్పుడేమన్నా ఆయిల్ ఫ్రై చేసేవి. ఎందుకంటే ఆల్రెడీ 4-5 టైమ్స్ ఫైర్ అలారం మోగింది. అందుకని ఎప్పుడు తీసి పెడతాను. ఇది ఫస్ట్ టైం తీసినప్పుడు కొంచెం ఎక్కువ కాలినాయి. అందుకని నేను నెక్స్ట్ టైం నుంచి తొందరగా తీస్తూ ఉన్నా. అది నెక్స్ట్ టైం తీసినప్పుడు అలా అయినాయి అనమాట. ఈ లావి వేసాను. లావి కొంచెం, సన్నవి కొంచెం, మా పాప అడిగిందని స్టార్ టైప్ ఒకటి చేశాను. ఇదేంటంటే వీడియోస్ చేస్తూ ఉన్నా కానీ ఫాలోవర్స్ రావట్లేదు. కానీ వెయిట్ చేస్తాను ఈసారి మాత్రం. అస్సలు గివప్ తీసుకోను. ఫాలోవర్స్ వచ్చినా రాకపోయినా నా కంటెంట్ రీచ్ అయితే చాలు. ఏంటంటే మనకి ఫేమ్ కాదు, జస్ట్ నేను తెలుసు అన్నదని ఎవరన్నా నాకు తెలుసు అనిపిస్తే, నువ్వు తెలుసా నీ వీడియోస్ చూస్తాను అనిపిస్తే చాలా హ్యాపీగా ఉండేది. రీసెంట్గా యూఎస్లో ఒక అమ్మాయి చూసింది నా వీడియోస్, చూసి బాగా ఫీడ్బ్యాక్ భలే చెప్పింది, నేను అన్నీ చూశాను అని. నేను ఇంకా ఏంటంటే షాపింగ్స్కి నేను ఎక్కువ వెళ్తాను. వెళ్ళే టైంలో నాకు వీడియో తీయడానికి అసలు కుదరదు. ఎందుకంటే నేను మా పాపను పట్టుకొని చూసుకుంటా, కెమెరా పెట్టుకొని వీడియో తీస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్ అరుస్తాడు. అందుకని తనకి తెలుసు వీడియోస్ అప్లోడ్ చేస్తానని. కానీ ఇలా పని ఎగ్గొట్టి మరీ చేశానంటే ఊరుకోడు.
అందుకని నేను తన ముందే తీయను, విడిగా ఏమైనా కుకింగ్ అయితే చేసుకుంటా ఉంటే. ఇది స్టార్ చేశాను. స్టార్ ఈజీగానే వచ్చింది, తొందరగా అయ్యింది. మా పాపకి అవి నచ్చాయి, స్టార్ టైపు రౌండ్ చక్రం చేస్తే. అది కొంచెమే చేశాను. ఇంకా నెక్స్ట్ టైం మొన్న నేను వాల్మార్ట్కి కానీ, ఇండియన్ బ్రదర్స్, పటేల్ శాంపిల్స్కి కానీ, ఆ మూడింటికి వెళ్ళినప్పుడు మాత్రం ఈసారి పక్కా వీడియో తీసి పెడతాను. మీకు కానీ నచ్చితే ఇన్ఫర్మేషన్ కొంచెం ఫాలో చేయొచ్చు కదా, నాకు కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉండిద్ది. ఇన్స్టాలో పెడతానే ఉన్న మా తమ్ముడు, ఎందుకు మేము పెడతావు, ఫాలోవర్స్ రారు ఏమీ రారు అంటా ఉంటే, నచ్చినప్పుడు వాళ్ళే వస్తారు కదా అని అంతే, నేను ఎవరికి రికమెండ్ కూడా చేయట్లేదు. జస్ట్ నా ఇన్స్టాలో స్టోరీ పెట్టుకుంటాను అంతే. ఫస్ట్ టైం ఒకసారి పెట్టాను వాట్సాప్లో. జస్ట్ మనకి తెలిసిన వాళ్ళు కూడా, జస్ట్ వీళ్ళు మనకి క్లోజ్ బెస్ట్ అని తెలిసి కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేయరనమాట కొన్ని విషయాల్లో. జస్ట్ చూసి వదిలేస్తారనమాట. ఎవరో 3-4 మెంబర్స్ చూడంగానే రెస్పాన్స్ అయ్యి చేశారు. మిగతా వాళ్ళకి కూడా మనకు క్లోజ్ అయినా కూడా వాళ్ళు జస్ట్ చూసి వదిలేస్తారనమాట. మనకేం ఆస్తులు రావు కదా, జస్ట్ చూసినా కూడా సపోర్ట్ చేసినట్టు ఉండిద్ది కదా. నా వేరే ఫ్రెండ్ ఉంది, తను బీటెక్లో టాపర్ అనమాట. తను ఇక్కడ వీడియోస్ చేస్తుంది. అయితే తను అసలుకి ఉండదు, జస్ట్ నార్మల్ వీడియోస్ చేసినందుకు చాలా ఫాలోవర్స్ వచ్చారు. అంటే తనకి ఎక్కువ ఉన్నారు, మనకి చేసేవాళ్ళు లేరు కదా సపోర్ట్. సో అందుకే అలా ఉంది. కానీ మా ఇంట్లో చేస్తున్నారు. ఒకప్పుడు మా మమ్మీ డాడీ మా తమ్ముడు ఇవన్నీ వద్దనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చేసుకోమని చెప్తున్నారు. అలాగే మా ఇన్లాస్ కూడా, మా హస్బెండ్ వద్దన్నాడు, అందరు బాగానే ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు కూడా బాగానే ఉన్నాయి, ఏం వద్దనేసరికి మా ఆయన కూడా ఏమనట్లేదు మా హస్బెండ్. సో 4 రకాలుగా చేశాను, చక్రాలు, సన్న చక్కెర, నార్మల్ చక్రాలు, ఇలా అది లాస్ట్లో పిండి ప్రెస్ అయినా కూడా అవ్వట్లేదు అని ఊరికే చెకోడీలు టైప్ చేశాను. సో ఫైనల్గా ఇన్ని అంట్లు వచ్చినాయి అనమాట. మీకు